నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని తెలిపారు. పెన్షన్ 4,000కు పెంచామని, అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 27,000 కోట్ల రూపాయలను రుణం కింద మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ విధంగా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని పెట్టి, మైక్రో క్రెడిట్ ప్లాన్ అని పెట్టి, మహిళలకి డైరెక్ట్ గా ఒక సర్వే చేయించుకుని వాళ్ళు ఏం చేస్తారు, లైవ్లీహుడ్ ఏం చేస్తారు, కన్జంప్షన్ ఏం చేసుకుంటారు అనే దాని మీద ప్రోత్సహించి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి లోన్స్ కూడా డిస్కోర్స్ అవుతున్నాయి. మరి అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరాంధ్రకి నిన్న చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వేగవంతం చేయమని ఒక సూచన సలహా ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా. సో దాని నిమిత్తం ఈ రోజు తోటపల్లి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే శ్రీకాకుళం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సుజల్ శ్రవంతి అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం స్పీడ్ అయ్యే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా ఆయనకు ధన్యవాదాలు